యెస్. మమ్మీ నాకు ఒక 30,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు. 30,000 40,000. 30 అడిగితే 40 ఇచ్చావు. నీకెలా ఇంత ఫాస్ట్గా? అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది. వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. సరే మళ్ళీ సంపాదించా, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్, చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాం ఆడి మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఒకవేళ విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళరు. మంచిగా విన్ అవుతున్నారు మనం నేను చెప్పే ప్రెడిక్షన్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడనే అభియోగంపై విశాఖకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువకుడు డఫాబెట్, పారీ మ్యాచ్, మహదేవ్ బుక్, రాజాబెట్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో ఇప్పటికే 2 కోట్ల వరకు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందొచ్చంటూ నాని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియో అప్లోడ్ చేశాడు. దీనిపై ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ప్రచారం వల్ల యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని, నానిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లోకల్ బాయ్ నానిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కలర్ ప్రెడిక్షన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడని, అందుకు కొంత డబ్బు కూడా అందినట్లు నిర్ధారణ అయింది. దీంతో నానిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలడంతో వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. ఎవరైనా తమ సొంత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టించడం, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం భయపెడుతుంది. యమపాశాల్లా మారుతున్న మోసకారి బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ప్రాణాలను తీస్తున్నాయి. లక్షల కోట్లు కొల్లగొట్టి ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా, చట్టం చేసి మరీ నిషేధం పెట్టినా ఆ మాయదారి యాప్లు ఎలా చొరబడుతున్నాయి, అమాయకుల్ని ఎలా ఊబిలోకి నెడుతున్నాయి. ఇదే ఇప్పుడు అధికార, పోలీస్ యాంత్రాంగానికి పెను సవాల్గా మారింది. క్రమం తప్పకుండా కనిపిస్తున్న బాధితుల ఆత్మహత్యలు తక్షణం దిద్దుబాటు చర్యల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.